అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, బాలయ్య చేయబోయే తదుపరి సాహసం ఏంటి అని. అఖండ 2తో బాక్సాఫీస్ను షేక్ చేసిన బాలకృష్ణ ఇప్పుడు తన రూట్ మార్చి విలక్షణ దర్శకులతో జతకడుతున్నారు. ఈ క్రమంలో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య చేయబోయే సినిమాపై ఒక ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. వివేక్ ఆత్రేయ అంటేనే విభిన్నమైన స్క్రీన్ ప్లేకి పెట్టింది పేరు. అంటే సుందరానికి, సరిపోదు శనివారం వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు బాలయ్య కోసం ఒక భారీ కథను సిద్ధం చేశారట. ఈ సినిమాకు కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా గురించి అందుతున్న మరో షాకింగ్ అప్డేట్ ఏంటంటే, ఈ కథ నిడివి స్పాన్ చాలా పెద్దదుండడంతో దీన్ని 2 భాగాలుగా తెరకెక్కించాలని బాలయ్య నిర్మాతలు నిర్ణయించుకున్నారట. అయితే ఇది కంప్లీట్ మైథలాజికల్ సినిమానా లేక మహాభారత ఛాయలున్న మోడర్న్ డే యాక్షన్ ఎంటర్టైనరా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కాకపోతే బాలయ్యను ఒక వైవిధ్యమైన పౌరాణిక కోణంలో చూపిస్తూనే నేటి కాలానికి తగ్గట్టుగా వివేక్ ఆత్రేయ ఈ కథను మలిచినట్లు తెలుస్తోంది. మరోవైపు వీరసింహారెడ్డి వంటి మాస్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు చారిత్రక నేపథ్యం ఉండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.